అరే వెళ్ళిపోరా. ఏ మంత్రి సంఘం జిందా పోతున్నా వెళ్ళిపో. మంత్రి సంఘం జిందాబాద్ మహారాజు డౌన్ డౌన్ అన్నదేముళ్ళు. సరే గాని ఇల్లు అమ్ముకొని పోతా. ఇల్లు అమ్ముకొని పోతా. ఇదే ఎక్కడున్నది ఇల్లు అంటే ఇల్లు కూడా మీరే కట్టించారు కాబట్టి సరే ఇంటి వాసాలు అమ్ముకొని పోతా. మాదే ఉన్నదిరా అంటే వాసాలు ఉంటేనే ఇల్లు ఉంటది అంటావు. అవును మరి నా పిల్లం దొరకపోతా. నీ పిల్లం నువ్వు దొరకపోని అద్దటరా అంతే అంటావా? నీ పిల్లలతో నాకేందిరా? కాదు ఇక్కడనే పని చేపించుకుంటారు. నీ పిల్లలు నా పిల్లలు ఇక్కడ ఉండదు. ఈ రాజ్యాలని నాయంటాను మొత్తం మొత్తం. సరే మొత్తం మీరు తీసుకొని నేను పోతానే కానీ నా జీతం ఇవ్వవా? నీ జీతమా? నువ్వు వెళ్ళే పోతున్నాడు జీతం ఎందుకు ఇవ్వాలా? అంటే సంవత్సరం దాకా మీ దగ్గరనే ఉంచుకున్నా, పోయేటప్పుడు తీసుకుంటా. ఏంటిది జీతం? లేదు అదంతా నీ మీదనే ఉన్నది. ఏమైనా ఇచ్చినావా? ఈ యొక్క రాజ్యంలో ఏది వచ్చినా నీవే అప్రయించుకున్నావు. అందు గురించి ఆ జీతం అలా చూసుకోమంటారు. చూసుకోపో. సరే పోతున్నా పో. మంత్రి సంఘం జిందాబాద్ మహారాజు డౌన్ 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 డౌన్. ఎంతో మంది మంత్రులు ఉన్నారు, వేరే మంత్రులు పిలవండి. కొత్త మంత్రి ఏ మంత్రిని ఇలా అంటున్నాను. ఇంకా లేరా? ప్రధానులు ఉన్నారు, అత్త ప్రధానులు ఉన్నారు. నాకు చౌదరి చౌదరి ఇలా రాది ఇలా రాది. మంత్రులారా ఇలా రాది. గోవింద రాధికా మాధవ గోవింద రాధికా మాధవ గోవింద నయనానంద నందకి చోరా నయనానంద నందకి చోరా రాధికా మాధవ గోవింద రాధికా మాధవ. స్వామి ఈ యొక్క సమస్తలకి నన్ను ఎందుకు వినవడం? అయితే మా యొక్క ప్రధాని సుందరాంగుడు నేను ఉండనే ఉండా, నేను పోనే వస్తున్నానని నన్ను బెరిచి వెళ్ళాడు. మరి పోతే పోరా నాకు లేరు. ఇంకా అసంప్రదాలు ఉన్నారు కదా. అయితే మహారాజు ఒక సంగతి తెలవడం లేదు. మంత్రులైనా గాని ప్రధానుడికైనా గాని ప్రతి ఒక్క కులానికైనా గాని సంఘం ఉంటున్నది. మా మంత్రులకు ఒక సంఘం ఉన్నారు. అయితే నేను వచ్చి నీ యొక్క సన్నిధానంలో చేరండి అనుకో, ఆ పాడుబడినోడు వచ్చి మమ్మల్ని ఊరుకుంటాడా? కాబట్టి మీరు ఏమన్నా ప్రశ్నలు వేసినట్లయితే ఆ ప్రశ్నల సమాధానం ఖచ్చితంగా చెప్తాను. ఏం ప్రశ్నలతో నాకేయండి కదా. మరి ఒక్క విషయం ఏంటంటే మరి నీతో అవుతుందా కాదా? అవుతాది. అవుతాదా? బెండకాయ ముద్ర. మరి గగనం అంటే ఏంటిరా? గగనానికి ఏమన్నమని నడుస్తుంటావు. గగనానికి 3 గద్దలు తిరుగుతానే అందం స్వామి. ఇంకా అది కాకుండా మంచానికి ఏమందం అడుగుతున్నావా? అవును మంచానికి ఏమందాము? మంచానికి 4 నల్లులు ఉంటే అదే అందాము. ఇంకా మరి చెయ్యకు ఏమందాం అంటున్నావా? అవును చెయ్యకు నల్లులు ఉంటే అందం. కాబట్టి ఇంకా అది కాకుండా ఇక మాకు గృహానికి ఏమన్నామని అడుగుతున్నావు. గృహానికి 2 ఎలకలు ఉంటాయి అన్నావు అయ్యా. గృహానికి ఎలకలు ఉంటాయి, ఇంట్లో ఎలకలు తిరుగుతారే. బియ్య పత్తాలు కొరుక్కుంటుండే అంటాం. అయితే మరి ఇప్పుడు నీతో కాదంటావయ్యా? ఇక నాకైతే ఇది తెలుసు. మరి మీ ప్రధానమంత్రి అడిగేది ఉంటే అడుగు, సమాధానం. మరి లేకుంటే నన్ను పిలువు, నేను వస్తా. నువ్వు వస్తావా? మరి పిలుచుకోవాలి. పిలుచుకో. అయితే సంఘం ఉన్నదా?
సంఘం కట్టుకున్నారు సుందరా సుందరా నేను రాను అసలే రాను. నన్ను నన్ను మాలించు మంత్రి వర్యా నీకున్నవరే ఉన్నారెవారు వేరు దరియా చిన్నబాకుడి తగుడనే అధికారం ఉన్నారెవారు వేరు దరియా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అల్లబ్రబ్బ పాత చీరలకు కొత్త బోళ్ళు ఇస్తాము ఇనప సామానుకు ఉల్లిగడ్డ మా బండి మీ ఊరికి వచ్చింది మీ వాడకట్టకు వచ్చింది మీ ఇంటి దగ్గరికి వచ్చింది మీరు బయటకు రాకపోతే మీ నడింట్లోకి వస్తుంది ఐస్ క్రీమ్ రారా పోరా సిన్లా మరి అన్ని ఐస్ క్రీమ్ అమ్ముతావు ఉల్లిగడ్డ అన్ని తెల్ల వెంట్రుకలకు బఠానీలు నేనే ఏమంటున్నాను రావశక మొదలరములు ఇలరా ఏమి సుందరా నేను నీ దగ్గర పని చేయ నన్ను బొమ్మన్నావు నేను పోతున్నా పో అంతే పోతా నీ దయను అంటే ముందు నన్ను తిట్టినప్పుడు లేదా మరి నీ దయనట్టున్నాను పాపా బేబీ అసలే ఉండండి అసలే ఉండండి అంటే నేను మళ్ళీ ఉండమంటారా పనిలో మరి మీది సంఘం ఉన్నదట కదా మాదో సంఘం ఉన్నది సంఘానికి నేనే ప్రెసిడెంట్ అవునవును మరి నన్ను మన్నిస్తావా నేను అంటే మీరే నన్ను మన్నించాలి దేవా మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని కానీ కాకపోతే నాకంటే నన్ను పంపించిన తర్వాత 2 మంత్రులు 3 మంత్రులు పిలిచావు ఏమడిగావు వాళ్ళు ఏం చెప్పారు దేవా సంఘం పెట్టుకున్నారట కదా సంఘం పెట్టుకున్నారట అంటే వాళ్ళని ఏమైనా ప్రశ్నలు వేసావా మరి అడుగుతానే మాదంతా సంఘం ఉంది మీరు రానే రాము నువ్వు అయినే పతి నడుకో అన్నారు అంతేనా అవును అంతే అన్నారు కాబట్టి నా దగ్గరకు వచ్చావా దేవా అవును మారా నేను ఇంతకు ముందు లోపల ఉండి ఇన్నా ఒక మంత్రిని పిలిచినావు వాడిని అడిగినావు అదే నీకు పోయిన మంత్రి కన్నా వాడు నా మాట ఇంటలేడు వాడికన్నా ఎక్కువ జీతం ఇస్తాను నా పని చేయరా నువ్వు చెప్పినావు వాడికి 3 సంఘంలో మనవరా గాని వారికి 3 ప్రశ్నలు వేసినావు 3 ప్రశ్నలు వేసాం ఏంటి ఆకాశానికి ఏమి అందమని మీరు అన్నారు అంటే వాడు ఏమన్నాడు గద్దలు పిట్టలు అన్నాడు కాదేవా ఆకాశానికి ఏమి అందం అంటే పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు ఉంటేనే ఆకాశానికి అందం రెండో ప్రశ్న ఏంటంటే ఇంటికి ఏమి అందమని మీరు అడిగారు వాడు ఎలుకలు పిల్లులు అని చెప్పాడు అవునా కాదు దేవా ఇంటికి ఏమి అందం అంటే చిన్న చిన్న పిల్లలు అమ్మా నాన్న అంటూ అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటేనే ఆ ఇంటికి అందం మూడవది ఏంటంటే సేయ అంటే మంచానికి ఏమి అందం అని మీరు అడిగారు వాడేం చెప్పాడు 4 నల్లులు ఉండాలి ఇది మాత్రం బరాబర్ చెప్పింది దేవా ఒక మంచం మీద 4 నల్లులు ఉన్నాయంటే ఆ మంచం మీద వండుకున్న వాళ్ళు తినడానికి వండాల్సిన అవసరం లేదు ఇక ఐటమ్ కొట్టుకుంటున్నాడు ఆ మంచానికి ఏమి మీరు ఎట్లా చెప్తాను ఇంకా అట్లా ఇంటది
అంటే నేను ఏమంటున్నానంటే సావిత్రిని సభలోకి పిలిచి పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగి చేసుకుంటా అంటే చేద్దాం. మరి బ్రాహ్మణుడు అయితే లేదు ముందు సావిత్రిని పిలవండి. సావిత్రి పిలిచిన తర్వాత బ్రాహ్మణ పిలుస్తాం. అమ్మా సావిత్రి, వేలాయే పోదము చెలులారా రాముల పూజకు వేలాయే రారే పోదము చెలులారా పూజకు వేలాయే రారే పోదము రారే చెలి తురారే సఖీ రారే చెలి తురారే సఖీ రారే తురారే సఖీ రారే చెలి తురారే సఖీ రారే రారే నా చెలియా రాముల పూజకు వేలాయే రారే పోదము చెలులను రా. ఎందుకంటే మీ నాన్నగారు సభలో కూర్చొని అశ్వపతి మహారాజు మిమ్మల్ని తీసుకుందామన్నారమ్మా. ఏమిటి? మా నాన్నగారు అశ్వపతి మహారాజు సింహాసనాసీనుడై నన్ను సభలోనికి రమ్మని పిలిచాడా? సరే బాబు వెళ్ళాలి. ఎందుకంటే పెద్దల మాటను గౌరవించి వారిపైన ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మందలించాలి. వారి మాటను ధిక్కరించినట్లయితే మహాదోషము మహాపాపము. కాబట్టి మా నాన్నగారికి నమస్కరించాలి. నేను వెళ్ళి చెప్పిరమ్మంటారా? వెళ్ళండి. సావిత్రి వచ్చాడని చెప్పండి. మహారాజా మీకు ఇదే వందనం. మన కూతురు సావిత్రి వచ్చారు దేవా. మన కూతురు సావిత్రి వచ్చారు. అట్లాగా దేవా, మీరు ఇంత ముందు అన్నారు కదా మన ప్రజలందరూ బాగున్నారా, మన పొలంలో పంట మంచిగా పండుతుందా అని అన్నారు కదా. అలాగే మన అంటే వాళ్ళు ప్రజలంతా మన మనుషులు, కానీ మా యొక్క కూతురు నా కుమార్తె కాదా అంటే మాటలలో తేడా వచ్చింది. తేడా రాలేదా? మన ప్రజలంటే అది వేరు, మన కూతురు అంటే ఇది రివర్స్ అవుతుంది. వరద కాదా? చిత్రదేవ. అమ్మ సావిత్రి, నాన్నగారు రమ్మన్నారు. ఏం మాట్లాడుతున్నారా అమ్మ? అయినా మన భూమి, మన ఇల్లు, మన జాగా, మన ప్రజలు అనొచ్చు అన్నట్టే నేను మన కూతురు. అది తప్పు విషయం. అమ్మ ఆయన కుమార్తెను కాబట్టి సావిత్రి వచ్చాదని చెప్పాలి. అదే చెప్పిన మాటల్లో బాగా ముదిరిపోయినావు. అంటే ఈ మధ్యలో బాగా ముదురుతున్నాం. సరే అరమణ ఏంటి బాబు, పిల్లలు ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. నాన్నగారు దండము జనకానికిదే దండము జనకానికిదే దండము నను గన్న తండ్రి దయగుణశాలి దండిగా దీవించుడి మీ ఎండకునే చేరవస్తి నతియుధమిప్పో దండము సత్యాది చంద్రమానాయనానికే నిన్ను ప్రేమతో నిలువజాల దండము సత్యాది నానా నాన్న నీ పవిత్రమైన పాదములకు ఇది వందములే.
ఎందుకంటే ప్రతినిత్యమైన గాని పాఠశాలకు వెళ్ళిపోయి మరి విలువిద్యాభ్యాసం నేర్చుకొని ఆ తదుపరి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అన్నం తిని తర్వాత నీ వద్దకు వచ్చి నీ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా అనబే అంటే నీ కూతురు నీ పైన కూర్చున్నది, ఆమె మీద నేను కూర్చున్నా. కూర్చుంటే కోపం కత్తనవా? నీ కూతురు నీ కూతురు మీద కూర్చున్నందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. నీ బిడ్డతో ఒకటి 3 రోజులే. అంటే పాఠశాలకు వెళ్ళి తోలుక వస్తానికి కూతురికి 1 రోజు వస్తాను. 2 నాకు తోడుగా పూల తోటలకు వచ్చి పాఠశాలకు వచ్చి తోడుగా నీడగా ఉంటాను. రాంగా చాలా పెద్ద అడవి ఉన్నది కదా, అడవి. అక్కడ నుండి రాంగా నీ కూతురు భయపడితే నువ్వు భయపడకమ్మా అని నాకు తీసి చూపించిన బాణం కత్తి. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? ఆటలోనే నాడి వచ్చింది నాదరికి చాలా ఆటలోనే నాడి వచ్చింది నాదరికి చాలా తోటలోతో గోడి పూల తోటలోనే నాటాలాడి నీటు గదులా కాను బంగారు సాటు గదులా వచ్చి తీతంది సాటు గదులా అనుక్షణమైన నా తోటి స్త్రీలు నా స్నేహితులందరితో కలిసి పూల తోటకు వెళ్ళిపోయి పాటలు పాడుకొని మరి చక్కగా నీ వద్దకు వచ్చాను కాబట్టి ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి నాన్న? అదంటావా తల్లి ఇలారా బిడ్డను బిడ్డవు ఇంకా లేరు. నిన్ను చూస్తే నాకు తల్లి, నిన్ను చూస్తే నాకు ఆనందం తల్లి. అవునా? అవును. చెప్పవే. నేను చూసినంత మనకు నీరాయి పారునే నీరాయి పారునే చూసినంత మనసు అవును. నన్ను చూస్తుంటే నీ ఆకలి నీరు అనేది ఏది లేదమ్మా. ఏది లేదు, ఆకలి లేదు, నీరు లేదు, రూప కూడా లేదు అనిపిస్తుంది. ఎంతో అందంగా జన్మించావు తల్లి. ఆకాశంలో పుట్టావు కదా, నాకు ఇటువంటి బిడ్డ పుట్టున్న యొక్క అదృష్టమమ్మా. ఎందుకంటే నీకు కొడుకులు లేరు కాబట్టి నేను కొడుకునే నేనే బిడ్డగా భావించి అందుకైనా బిడ్డ అయినా నువ్వే అని అన్ని నీ దాంట్లోనే చూస్తాడు. అంటే నీలోనే నాలో చూసుకుంటున్నారా? ఒక్క విషయం తల్లి చెప్పండి. నీకు పంతాము ఎలా
తగినటువంటి పురుషుణ్ణి ఎక్కడైనా వెతికి తెస్తాను తల్లి. నాకు పురుషుణ్ణి చేస్తావా? అవును తల్లి. ఇంత చిన్న వయసు లేదు తల్లి, నీకు తగినటువంటి పురుషుని తెస్తాను. అంటే మీ నాన్నగారు నీకు కళ్యాణం చేయాలని నిశ్చయించాడమ్మా. కాబట్టి నేనన్నా సావిత్రి చిన్న అదే చెప్పిన ఇంకో 50 ఏళ్ళకి చేసుకుంటుంది మెల్లగాని అన్న. అంటే ఇప్పుడు 16 ఇంకో 50 అంటే 60 70 పడుతుంది. మెల్ల చేసుకుంటే ఈ పెరుగుతూ ఏముందని అన్న. మాట చూసావా? మీ నాన్న వయసు ఎంత? 12. అంటే 100కు 12 తక్కువనా? అప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు, అనుభవం వస్తుంది. నాన్న వాడు పరహాస్యం ఆడుతున్నాడు. 50 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? మరి పిచ్చినత్తది. ఒక్క విషయం తల్లి, అంటే నేను చెప్పేది 2 ఆలోచనలు దేవా. అప్పుడు పెళ్లి చేసిన అనుకో, ఇటు కళ్యాణ లక్ష్మి పైసలు పడితే, అటు పింఛన్ స్టార్ట్ అవుతుంది. చెండాలుడా అమ్మా తల్లి, మరి నీకు తగిన పురుషుడు దొరికితే నీకు తగినటువంటి పురుషుని తెచ్చి సభ్యాస అనిపిస్తాను ఈ యొక్క ప్రపంచమంతా. ఓహో, నీకు చక్కనైన వరుని చూసి, నీకు తగ్గ వరుని చూసి పెళ్లి చేసి, అశ్వాపతి మహారాజు గొప్పవాడే, అమ్మాయికు మంచి వరుణ్ణి తీసుకువచ్చి తెచ్చుకుంటావా? సరే నాన్న, నీవైనా గాని మరి ఆ పిల్లవాడిని ఎక్కడ ఉన్నాడో ఆ బ్రాహ్మణోత్తముల్ని సాగనంపి మరి చక్కగా సంబంధాన్ని తీసుకువచ్చినట్లయితే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఇష్టమే నాన్న, నీ ఇష్టమే నా ఇష్టం నాన్న.